హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి పిఎంజేజేబీవై అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. సో ఈ బీమా యోజన పథకం వచ్చేసి ఇది మనకు సంవత్సరానికి రూ. 436 చెల్లించినట్లయితే మనకు 2,00,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే మనం చనిపోయినప్పుడైతే మనకు అందివ్వడం జరుగుతుంది. అలాగే ఈ బీమా యోజనకు అర్హులు ఎవరంటే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గల వారైనా ఎవరైనా కూడా తమకు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్‌కెళ్ళి మీరు అక్కడికెళ్ళి పిఎంజేజేబీవై ఇన్సూరెన్స్ మా అకౌంట్‌లోకి వెళ్ళి కట్ చేయండి అంటే వాళ్ళు అమౌంట్ కట్ చేసి తర్వాత మీకు ఆ ఒక్క ఇన్సూరెన్స్ అనేది పనిచేయడం జరుగుతుంది. అది అలా 50 సంవత్సరాల వరకు మీరు అకౌంట్‌లో కనుక డబ్బులు ఉంచుకున్నట్లయితే ఆటో డెబిట్ అయిపోయి అదే ఇన్సూరెన్స్ అనేది రెన్యువల్ అవుతుంది. సో దీనికి మనకు ఎలాంటి బాండ్ ఇవ్వరు. మనం చనిపోయినప్పుడు జస్ట్ బ్యాంక్‌కెళ్ళి సార్ ఈ చనిపోయిన వ్యక్తికి అకౌంట్‌లో డబ్బులు కట్ అయినాయని స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఒకవేళ అందులో అమౌంట్ స్టేట్మెంట్ కట్ అయినట్టు ఉంటే మీకు బ్యాంక్ వాళ్ళు అప్పుడు మీకు క్లెయిమ్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ త్రూ బ్యాంక్ నుండి వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. సో ఇది పూర్తిగా జెన్యూన్ అన్నమాట. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో మనం చెల్లించే ప్రీమియం కూడా చాలా తక్కువ. దీనికి యాక్సిడెంటల్ డెత్ అయినా, నార్మల్ డెత్ అయినా, స్వతహా మనిషి మనం చనిపోయినా కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది పనిచేస్తుంది. సో కావున ప్రతి ఒక్కరూ ఈ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.